ఇప్పుడు అందిన వార్త భారీగా తగ్గిన వీటి ధరలు ఫిబ్రవరి 15 నుంచి అమలంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి. ఇలాగే తెలుసు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తుండటంతో చమురు ధరలు సుమారుగా 5% మేర తగ్గాయన్నమాట. గత కొద్ది నెలలుగా గరిష్ట స్థాయిలోనూ కొనసాగుతున్న ధరలు ఒక్కసారిగా కరెక్షన్‌కు గురి కావడం గమనార్హం. అదేవిధంగా ట్రంప్ ప్రకటనతో మారిన సమీకరణాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసినటువంటి ఒక ప్రకటన మార్కెట్‌లో సానుకూల పవనాలు తీసుకొచ్చింది. ఇరాన్ మరియు అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించడంతో ఒపెక్ అనగా సభ్య దేశమైనటువంటి ఇరాన్ పైన సైనిక చర్యలు ఉండవనేటువంటి నమ్మకంతో ఇన్వెస్టర్లు అయితే పెరిగిందనమాట. దీంతో యుద్ధ భయాల కారణంగా ఆయిల్ ధరలపై ఉన్న రిస్క్ ప్రీమియం కూడా తగ్గుతుంది. దీంతో ప్రస్తుతం ధరలు వచ్చేసి బ్రెంట్ క్రూడ్ అదేవిధంగా బ్యారెల్ ధర వచ్చేసి $65.94 వద్ద ట్రేడ్ అవుతుంది. డబ్ల్యూటీఐ అనగా క్రూడ్ యుఎస్ వెస్ట్ టెక్స్ ఇంటర్మీడియట్ బ్యారెల్ వచ్చేసి $61.88 వద్ద ఉంది. ధరల తగ్గుదల కారణాలు బలపడిన డాలరు. అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ డాలరు విలువ పెరగడం చమురు ధరలపై ఒత్తిడి పెంచింది. డాలరు బలపడితే ఇతర కరెన్సీలు వాడే దేశాలకు ఆయిల్ దిగుమతి ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ అనేది తగ్గుతుంది. సప్లై స్థిరత్వం, ఉత్పత్తి స్థాయిలను మార్చకూడదని ఓపీఈ అనగా ఒపెక్ తీసుకున్న నిర్ణయం మార్కెట్‌లో తగినంత సరఫరా ఉందనే విశ్వాసాన్ని కలిగించింది. సీజనల్ డిమాండ్ ప్రస్తుతం అంతర్జాతీయ ఆయిల్ డిమాండ్ కాస్త మందకొడిగా ఉండడం వల్ల కూడా ధరల పతనానికి తోడైంది. భారతదేశంపై ప్రభావం. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారతదేశానికి ఇది ఒక రకమైన ఊరటనిచ్చే అంశం. దిగుమతి బిల్లు ముడి చమురు ధరలు తగ్గితే దేశ దిగుమతి బిల్లు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. డాలర్స్‌గా ఇక ముఖ్యంగా అంతర్జాతీయంగా డాలర్ బలపడడంతో రూపాయి విలువ క్షీణించడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. ముడి చమురు చౌకైనప్పటికీ డాలర్ చెల్లింపులు చేయాల్సి రావడంతో ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందకపోవచ్చనమాట. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా, ఇరాన్ చర్చలు సఫలమైతే ధరలు మరింత ఏదైతే తగ్గే అవకాశం అయితే ఉంది. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం ధరలు మళ్ళీ రికార్డు స్థాయిలో అయితే చేరవచ్చనమాట.